హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఇంట్లోని ఉన్న ఐటమ్స్తోనే మనం సింపుల్గా రెడీ చేసేయచ్చు ఫ్రెండ్స్. ముందుగా కళాయిలో బటర్ తీసుకొని అందులో యాలకులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోటా వేసి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జీడిపప్పుని మర్చిపోయాను ఫ్రెండ్స్. మీరు మాత్రం పక్కా వేయండి, ఎందుకంటే దానివల్లనే దీనికి టేస్ట్ వస్తుంది. సో అది కూడా వేసి మంచిగా మగ్గినాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అదే కళాయిలో కొంచెం బటర్ వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. అందులోనే మనం మిక్సీ వేసిన పేస్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా వేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి కాస్త వేగించాలి. ఇలా వేగిన దాంట్లో పన్నీర్ పీసెస్ని వేసి కాస్త వేయించాక మన పన్నీర్ పీసెస్కి మసాలా అంతా పట్టాలంటే వాటర్ని కూడా కొంచెం వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇంకా మనం తినేయడమే. నా దగ్గర అయితే బటర్ ఉంది కదా అనేసి తెగ వాడేసాను ఫ్రెండ్స్. మీరు అలా కాదు, చూసుకొని వాడండి. లేదంటే మనం డ్రమ్ములకు మళ్ళీ ఇలా బటర్ మంచిగా వేసుకొని తింటే అయిపోతాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.